హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ యూపీఎస్సీ నుంచి మనకి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే ఏమీ కావు. అలాగే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. దీనికోసం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి యూపీఎస్సీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనకి ఎగ్జామినేషన్కి వెళ్ళాలి. ఎగ్జామినేషన్లో యాక్టివ్ ఎగ్జామినేషన్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే 15th May 2024 అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగిందండి. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనం చూసుకున్నట్టయితే 4th June 2024 లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి డౌన్లోడ్ నోటిఫికేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషను. ఇందులో మనకి చాలా వింగ్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇందులో చూడండి ఆర్మీ వింగ్ ఉంది, అలాగే నేవీ, ఎయిర్ ఫోర్సు, వీళ్ళు అయితే రిక్రూట్ చేస్తున్నారు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్కి విడివిడిగా మనకి వేకెన్సీ అయితే డివైడ్ చేశారు. అలాగే టోటల్గా వచ్చేసి 404 వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఇది ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఎందుకంటారంటే ఇది ఒక ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది అన్నమాట. మీరు ఆ వింగ్స్కి సెలెక్ట్ అవ్వాలి అంటే ముందు ఎంట్రన్స్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఇప్పుడు మనం డిప్లొమాకి చదివినట్టయితే పాలిసెట్ ఎలాగా మనం ఎంట్రన్స్ టెస్ట్ రాస్తాము, అలాగే ఈసెట్ అని, ఎంసెట్ అని ఎంట్రన్స్ టెస్ట్ రాస్తాం కదండి, వాటికి సంబంధించిందే సేమ్ ఇది కూడా యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారన్నమాట. ఇలాంటి వింగ్స్లో మీరు వర్క్ చేయాలంటే ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాలి. దాని తర్వాత మీకు ఏంటంటే కోర్స్ అనేది వాళ్ళే ఇస్తారు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ లాంటిది ప్రొవైడ్ చేసి వాళ్ళే మీకు ఈ జాబ్స్ అనేవి అలాట్ చేస్తారండి. నేవీలోని, ఆర్మీలోని, అలాగే ఎయిర్ ఫోర్స్లోని వాళ్ళే మీకు పర్మనెంట్గా జాబ్స్ అనేవి అలాట్ చేస్తారు. ఈ 3 years వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్లో కూడా మీకు ఫిక్స్డ్గా స్టైఫండ్ శాలరీ కూడా 50,000 వరకు వస్తుందండి పర్ మంత్ శాలరీ అనేది. ఈ నోటిఫికేషన్లో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉంటాయి, మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. నోటిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను కదండి, 15th May 2024 అయితే రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 4th June 2024 లోపు మనం ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనకి ఇచ్చారు, ఆన్లైన్ బై యూజింగ్ ఆన్లైన్ వెబ్సైట్ ఓన్లీ యూ కెన్ అప్లై అని చెప్పి ఇచ్చారన్నమాట. ఈ వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మోడిఫికేషన్ అండి, ఇప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఏమైనా తప్పులు కానీ మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే మోడిఫికేషన్ చేసుకోవడానికి కూడా మనకి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 5th June 2024 నుంచి 11th June 2024 వరకు మనకైతే టైం ఉంటుంది. ఈ టైంలో మనం ఏమైనా మోడిఫై అయితే చేసుకోవచ్చు అప్లికేషన్లోని. అలాగే మనకి గైడెన్స్ ఫర్ క్యాండిడేట్స్ అని చెప్పేసి మనకి టెలిఫోన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5 వరకు వీలైతే అవైలబుల్గా ఉంటారండి. ఈ నెంబర్స్లో మీకు ఏవైనా టెక్నికల్ డౌట్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే నోటిఫికేషన్లు ఏమైనా డౌట్స్ ఉన్నా వీళ్ళు కాంటాక్ట్ చేసినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లేదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినా నేనైతే మీకు రిప్లై అనేది ఇస్తానండి ఖచ్చితంగా. అలాగే మనకి ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎగ్జామినేషన్ ఎంటర్ అవుతున్నప్పుడు మీ ఫేస్ అండ్ నెక్స్ట్ మీరు అప్లై చేస్తున్నప్పుడు అటాచ్ చేసిన ఫేస్ 2 మ్యాచ్ అవ్వాలి. అందుకే మనకి ఇక్కడ చూడండి యాక్చువల్గా 1 month 2 months ఓల్డ్ది అటాచ్ చేయండి పర్వాలేదు అంటారు, కానీ వీళ్ళు చూడండి 10 days అయితే ఇవ్వడం జరిగింది. అంటే 10 days బిఫోర్ది మీరు ఫోటో తీసుకోవాలంటే ఎగ్జాక్ట్గా మీరు ఎలా ఉన్నారో యాజ్ టీజ్గా మీ ఫోటోలో కూడా అలాగే ఉండాలి. యాక్చువల్గా చాలామంది ఫోటోలో కొద్దిగా డిఫరెంట్గా ఉంటారు, బయట కొద్దిగా డిఫరెంట్గా ఉంటారు కదా, అలా ఉండకూడదని చెప్పేసి మనకు అక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. అలాగే అప్రాక్సిమేట్లీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్టయితే ఎన్డీఏ అండి, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మనం చూసుకున్నట్టయితే ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ వింగ్స్ అయితే ఉంటుంది. ఇందులో మనకి 208 వేకెన్సీస్ అయితే ఉంటాయి. అందులో మనకి 10 వేకెన్సీస్ అనేవి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. అలాగే నేవీలో మనకు వచ్చేసి 42 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 6 వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్, రిమైనింగ్ మెయిల్ క్యాండిడేట్స్ అండి. అలాగే ఎయిర్ ఫోర్స్కి వచ్చేసి ఫ్లయింగ్ అని, గ్రౌండ్ డ్యూటీస్ అని, అలాగే నాన్ టెక్నికల్ గ్రౌండ్ డ్యూటీస్ అని చెప్పేసి ఉంటాయి. అందులో మనకి 92 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్లయింగ్లో 2 వేకెన్సీస్ అనేవి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. గ్రౌండ్ డ్యూటీస్లో టెక్నికల్ వచ్చేసి 18 వేకెన్సీస్,
2 వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి. అలాగే గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 2 వేకెన్సీస్ అనేవి ఫీమేల్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. నేవల్ అకాడమీ 10+2 క్యాండిడేట్ ఎంట్రీ అని చెప్పి స్కీమ్ అని చెప్పి ఉంది కదా, ఇందులో వచ్చేసి మనకి 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో 5 వేకెన్సీస్ అనేవి ఫీమేల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ అయ్యి ఉంటుందండి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 404 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఏ స్టేట్ వాళ్ళైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సిటీస్ అండి, ఎగ్జామినేషన్ సిటీస్ మీ ఓన్ స్టేట్లోనే ఉంటుంది, మీ ఓన్ సిటీ కూడా ఉంటుంది. ఇందులో నేను కొన్ని ఇంపార్టెంట్వి మార్క్ చేశాను చూడండి. హైదరాబాద్ అని, అలాగే చెన్నై అని, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, అలాగే మనకి చాలా ఇచ్చారు, కొచ్చి, ఢిల్లీ అని చెప్పేసి చాలా ఇచ్చారు. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మీ ఓన్ స్టేట్ మీ ఓన్ సిటీలోనే ఉంటుంది కాబట్టి మీరు అప్లై చేసుకొని మీ ఎగ్జామినేషన్ అనేది మీ ఓన్ సిటీలో రాయండి. అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు ఈ సెంటర్స్లో వచ్చే అవకాశం ఉంది. మీరు లేట్గా అప్లై చేశారనుకోండి మీ సిటీ ప్రిఫరెన్స్ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఏ క్యాండిడేట్ మస్ట్ బి అన్మ్యారీడ్ మెయిల్ అండ్ ఫీమేల్ అని చెప్పి ఇచ్చారండి. అంటే ఎవరైతే పెళ్లి చేసుకోకుండా ఉన్నారో, అంటే ఓన్లీ అన్మ్యారీడ్ అండి, పెళ్లి చేసుకోకుండా ఉండాలి. పెళ్ళి అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు, అప్లై చేసుకోవడానికి లేదు. ఓకేనా, ఓన్లీ అన్మ్యారీడ్ మెయిల్ అండ్ ఫీమేల్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది. ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్. అలాగే ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే 2 జనవరి 2006 నుంచి 1 జనవరి 2009 ఈ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నోట్ 1 చూడండి. మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. ఆధార్ కార్డ్స్ ఇలాంటివి అయితే ఏం పనికిరావండి. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది వీలైతే మీ ఏజ్ లిమిట్ అనేది కన్సిడర్ చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఆర్మీ వింగ్స్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి మనం చూసుకున్నట్టయితే 12th or 10+2 ప్యాటర్న్ అని చెప్పి ఇచ్చారు. 10+2 అంటే మనకి ఇంటర్ ఏ స్ట్రీమ్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. బైపీసీ కానీ లేదంటే ఎంపీసీ కానీ ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు అండి. ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ కండక్ట్ బై ఏ స్టేట్ ఎడ్యుకేషనల్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పి ఇచ్చారు కదా, వీటికి మాత్రం ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు 10+2 అంటే. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఫర్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి అని చెప్పేసి ఇచ్చారు కదండి. వీటికి వచ్చేసి ఓన్లీ 10+2 ఎవరైతే ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళు ఉంటారో, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది. ఈ సెకండ్ వన్ ఫర్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని ఉంది కదా, వాటికి మాత్రం వాళ్ళే అప్లై చేసుకోవడానికి ఉంది. వీటికి అయితే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి ఆర్మీ వింగ్స్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ ఆర్ అపేరింగ్ ఇన్ ది 12th క్లాస్ అని చెప్పేసి ఇచ్చారు కదా. అంటే ఏం లేదు, ఎవరైతే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదండి వాళ్ళు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చారన్నమాట. మీకు కంప్లీట్ అవ్వాల్సిన లేదు, ప్రజెంట్ మీరు స్టడీయింగ్లో ఉన్నా సరే వీటికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఇచ్చారు. బట్ ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉంటారో వాళ్ళు వీటికి అప్లై చేసుకోవడానికి లేదని చెప్పి మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. ఓన్లీ సెకండ్ ఇయర్ క్యాండిడేట్స్కి మాత్రమే అది వాళ్ళైతే ఇచ్చారు. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్కి మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అకార్డింగ్ టు యువర్ వెయిట్ అనే మీ హైట్ బట్టి మీ వెయిట్ ఇవి క్యాలిక్యులేట్ చేసి చిన్నది మనకి ఫార్మేట్ అనేది ఇచ్చారు, అది మీకు ఫైనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ఫీజు వచ్చేసి దోస్ హు ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదండి, ఏం పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ పేమెంట్ అంటే మీ ఫోన్పే, గూగుల్ పే యూస్ చేసి కూడా వీటికి పే చేయొచ్చు. 100 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందండి. క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 4th జూన్ 2024 లోపు మనం ఈ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పాను కదండి. ఫస్ట్ అయితే మీరు ఆన్లైన్లో ఆ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. 1 టైం పాస్వర్డ్ ఉంటుంది, ఓటీఆర్. అది మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు లాగిన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. తర్వాత మీ ఐడి అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అడ్రస్ అవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది మీకు ఫైనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి, ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ట్రావెలింగ్ అలవెన్స్ అండి. మీకు రిటర్న్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూకి మీకు ఏంటంటే ఏసీ 3 టైర్ అనేది వీలైతే మీకు ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్కి వీళ్ళు ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయరండి, ఎందుకంటే మీ ఓన్ స్టేట్ మీ ఓన్ సిటీలో ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఎటువంటిది ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి శాలరీ చూసుకున్నట్టయితే చూడండి, స్టైఫండ్ టు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ డ్యూరింగ్ ది ఎంటైర్ డ్యూరేషన్ ట్రైనింగ్ వచ్చేసి మనకి 56,100 వస్తుందండి పర్ మంత్ శాలరీ అనేది. ఓకేనా, ఇది పే స్కేల్ లెవెల్ 10 ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు ర్యాంక్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ర్యాంక్స్ ఉంటాయి. ఆ ర్యాంక్స్ బట్టి మీకు లెవెల్ అనేది ఇస్తారు. ఇక్కడ చూడండి లెవెల్ 10,
లెవెల్ 11 అని చెప్పేసి. ఇవేంటంటే మీకు 56,100 నుంచి 1,77,500 వరకు సాలరీ అనేది వస్తుంది. అలాగే 61,300, 69,400 అలాగే ఈ లెవెల్ అప్ అవుతున్న కొద్దీ మీ సాలరీ అనేది చాలా హైక్‌గా అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి. అండ్ నెక్స్ట్ అదర్ అలవెన్సెస్ చూసుకున్నట్టయితే ఎవరైతే అంటే లో రిస్క్, మీడియం అండ్ హై రిస్క్ రీజియన్స్‌లో వర్క్ చేస్తారు కదా! దానికి తగ్గట్టుగా మీకు అలవెన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. హై రిస్క్ వచ్చేసి మనకి ఫ్లయింగ్ అలవెన్స్ అని చెప్పేసి, స్పెషల్ అలవెన్సెస్, సబ్‌మెరైన్‌లోని వర్క్ చేస్తుంటారు కదా! వాళ్ళు హై రిస్క్ కాబట్టి వాళ్ళకి 25,000 ఎక్స్‌ట్రా పేమెంట్ అనేది వస్తుందన్నమాట. అంటే బోనస్ లాంటిది. ఈ హై రిస్క్, లో రిస్క్ అనేవి ఎలా ఉంటాయంటే గ్రౌండ్ డ్యూటీస్‌కి, ఫ్లయింగ్ డ్యూటీస్‌కి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అదర్ అలవెన్స్ అండి. ఇది అందరికీ కామన్ అన్నమాట. డీఏ అని చెప్పేసి, స్పెషల్ అలవెన్స్, టెక్నికల్ అలవెన్స్ అని చెప్పేసి ఉంటాయి. యూనిఫార్మ్ అలవెన్స్ ఉంటుంది. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఉంటుంది. చాలా మంచి ఆపర్చునిటీ అనేది ఇవి. ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి అవకాశం అనేది మళ్ళీ మనకి 2025లోనే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ 2024లో మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ అనేది మళ్ళీ రాదు. నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్టయితే రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుందండి. రిటన్ టెస్ట్ 900 మార్క్స్, అలాగే ఇంటర్వ్యూ కూడా 900 మార్క్స్ ఉంటుంది. ఇందులో రిటన్ టెస్ట్కి వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. కోడ్ వచ్చేసి మ్యాథమెటిక్స్కు 1, జనరల్ ఎబిలిటీ టెస్ట్కి 2. రెండింటికి వచ్చేసి 2.5 అవర్స్, 2.5 అవర్స్ టైం అయితే ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి మ్యాథ్స్ వచ్చేసి మనకి 300 మార్క్స్ ఉంటుంది. జనరల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసి 600 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి సిలబస్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారండి. పేపర్ 1 మ్యాథమెటిక్స్ కోడ్ 1 మనం చూసుకున్నట్టయితే 300 మార్క్స్, ఆల్జీబ్రా అని చెప్పేసి, ట్రిగ్నోమెట్రీ అని చెప్పేసి మనకి చాలా సిలబస్ అనేది చాలా క్లియర్గా ఇచ్చారు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, స్టాటిస్టిక్స్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి దీని ప్రకారంగా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఈ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే పేపర్ 2 వచ్చేసి జనరల్ ఎబిలిటీ టెస్ట్ కోడ్ నెంబర్ 2 600 మార్క్స్ అయితే ఉంటుందండి. ఇంగ్లీష్ అని చెప్పేసి, జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి, ఫిజిక్స్ అని చెప్పేసి, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి వచ్చేసి కెమిస్ట్రీ అని మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. ఈ సిలబస్ అనేది ఒకసారి మీరు నోటిఫికేషన్ అనేది చూడండి. డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాన్ని మీకు క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇందులో మీరు ఏంటంటే ఒకసారి సిలబస్ అనేది చెక్ చేయండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, అసలు సిలబస్ అనేది ఎలా ఇచ్చారు ఏంటని చెప్పేసి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైట్, వెయిట్స్ స్టాండర్డ్స్ అండి. అంటే ఇవి ఫిజికల్ స్టాండర్డ్స్ అంటారు. ఫర్ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇది. ఓకేనా. మెయిల్ క్యాండిడేట్స్కి కింద ఉంది, అది నేను తర్వాత చెప్తాను. ఇది ఓన్లీ ఫీమేల్ మనం చూసుకున్నట్టయితే ఏజ్ అయితే ఇచ్చారండి. ఏజ్ మినిమం వెయిట్ ఫర్ ఆల్ ఏజెస్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఏజ్ లిమిట్ 17 నుంచి 20 అయితే ఎలా ఉంటుంది ఏంటని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను చూడండి. హైట్ వచ్చేసి 140 సెంటీమీటర్స్ ఉన్నారనుకోండి, వెయిట్ వచ్చేసి 35.3 kgs అయితే ఉండాలి. వాళ్ళ ఏజ్ ఒకవేళ 17 నుంచి 20 మధ్యలో ఉన్నట్టయితే వెయిట్ 43 kgs వరకు ఉండొచ్చు. ప్రాబ్లం అయితే ఏమి లేదు. లేదు అనుకుంటే 20 అబవ్ ఉంటే, అంటే ఏజ్ అనేది 20 ఇయర్స్ కన్నా అబవ్ అంటే 1 to 30 డేస్ మాట, 20 years 30 days లోపు ఉంటే 45 kgs వరకు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి ఈ వెయిట్స్ అనేవి ఇచ్చారు. అకార్డింగ్ టు యువర్ హైట్ అండి. ఓకేనా. మీ హైట్ బట్టి మీ వెయిట్ అనేది ఉండాలని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైట్ అనేది 148 సెంటీమీటర్స్ అనుకోండి, మీరు 39 kgs నుంచి 48 kgs వరకు ఉండొచ్చు. ఓకేనా. ప్రాబ్లం లేదు. అలాగే మనకి మెయిల్ క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి చూడండి సేమ్ 140 సెంటీమీటర్స్ ఉంటే 35 నుంచి 43 kgs వరకు ఉండే అవకాశం ఉందని చెప్పేసి మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. 17 to 20 years అని చెప్పేసి 20 + 1 to 30 days అని అలాగే మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. ఈ హైట్స్ అండ్ వెయిట్స్ ఒకసారి మీరు నోటిఫికేషన్లో చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్టయితే మీరు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ లేదంటే గెట్ ఓటీపీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. లేదు అనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అనేది రిజిస్ట్రేషన్ పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద మీ నేమ్ అయితే ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ టీజ్గా క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ ఇవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, మీకు రైట్ సైడ్లో డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఇచ్చారు. నేము, మీ ఫుల్ నేమ్, ఇఫ్ ఎనీ ఇంకేదైనా నేమ్ ఉంటే అది ప్రొవైడ్ చేయండి. జెండర్ సెలెక్ట్ చేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ మదర్ నేమ్, మెరిటల్ స్టేటస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ నెక్స్ట్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే కంపల్సరీగా మీరైతే ప్రొవైడ్ చేయాలి. ఫర్దర్గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ద్వారా మీకైతే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీ 10th క్లాస్ రోల్ నెంబర్ అయితే ఉంటుంది కదండి, ఎగ్జామినేషన్ రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసి క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది.
తర్వాత ఏంటంటే మీరు ఆ డీటెయిల్స్ మీకు మెయిల్ ఐడీకి వస్తాయి, జనరేట్ అవుతుందన్నమాట రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇంకా నీ నోటిఫికేషన్‌లో గాని, అప్లికేషన్ ప్రాసెస్‌లో గాని మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.